వెల్కమ్ బ్యాక్. జనసేన టీడీపీ ఎన్నికల చదరంగంలో వేగంగా పావులు కదుపుతున్నాయా? వైసీపీని గద్దెదించేందుకు చకచక ప్రణాళికలు రూపొందిస్తున్నాయా? బీసీ డిక్లరేషన్ సభలో పవన్, చంద్రబాబు కీలక హామీలు ఇవ్వబోతున్నారా? ఏపీలో రాజకీయాలు ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. ఇటీవల తాడేపల్లిగూడెంలో నిర్వహించిన టీడీపీ జనసేన తొలి ఉమ్మడి సభ విజయవంతం కావడంతో అదే ఊపులో మరో సభ నిర్వహించేందుకు ఇరు పార్టీలు సిద్ధమవుతున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో రెండో ఉమ్మడి సభ నిర్వహించనున్నారు. రెండు పార్టీల తరపున ఈసారి ఉమ్మడి బీసీ డిక్లరేషన్ తయారు చేస్తున్న నేపథ్యంలో దాన్ని బీసీల జనాభా అధికంగా ఉన్న మంగళగిరిలో విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉమ్మడి బీసీ డిక్లరేషన్ రూపకల్పన కోసం చంద్రబాబు 19 మంది టీడీపీ జనసేన నేతలతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పలుమార్లు సమావేశమై చర్చలు జరిపి డిక్లరేషన్ రూపొందించింది. దీన్ని మంగళగిరిలో విడుదల చేయనున్నారు. రాష్ట్ర స్థాయి జయహో బీసీ సభను విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇరు పార్టీల శ్రేణుల్ని కోరారు. అదేవిధంగా బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా బీసీ డిక్లరేషన్ను బహిరంగ సభలో ప్రకటిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం బీసీలకు చేసిన ద్రోహం, మోసాల బారి నుండి కోలుకుని పూర్వవైభవం పొందేలా అన్ని రంగాల్లో బీసీలు దూసుకుపోయేలా టీడీపీ ప్రోత్సహిస్తుందన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా తలపెట్టిన జయహో బీసీ భారీ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సోదరులు ఏకమై కనీ విని ఎరుగని రీతిలో విజయవంతం చేయాలని కోరారు. మరోవైపు విడుదల చేయనున్న బీసీ డిక్లరేషన్కు సంబంధించిన వివిధ అంశాలను చర్చించేందుకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దాదాపు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, దువ్వారపు రామారావు, పంచుమర్తి అనురాధ, కాల్వ శ్రీనివాసులు, బీద రవిచంద్ర యాదవ్, వీరంకి గురుమూర్తి, జనసేన నాయకులు పోతిన మహేష్, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్తో పాటు ఇతర నాయకులు, వివిధ బీసీ కులాల ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే జనాభాలో సగానికి పైగా ఉండే వెనుకబడిన తరగతుల వారి సమగ్ర అభివృద్ధి చేపట్టవలసిన చర్యలతో జనసేన టీడీపీ కూటమి బీసీ డిక్లరేషన్ రూపొందించింది. ఈ సభలోనే బీసీ డిక్లరేషన్ను కూటమి విడుదల చేయనుంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, టీడీపీ బీసీ సాధికార కమిటీ చైర్మన్ కొల్లు రవీంద్రతో పాటు రెండు పార్టీలకు చెందిన అగ్రనాయకులు, కార్యకర్తలు సదస్సులో పాల్గొంటారు. తొలి నుంచి బీసీలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ వస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో బీసీ ఓట్లు పెద్ద మొత్తంలో చీలి వైసీపీ వైపు కదిలారు. దీంతో ఆ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే బీసీ కార్పొరేషన్, బీసీలకు కేటాయించాల్సిన నిధులను పక్కదారి పట్టించడం లాంటి అనేక చర్యలతో వైసీపీపై బీసీలు రగిలిపోతున్నారు. ఈ తరుణంలో తిరిగి బీసీలను తమ వైపు తిప్పుకునేందుకు చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. అందుకోసం బీసీలకు మేనిఫెస్టోలో సైతం కీలక హామీలను ప్రకటించబోతున్నట్టు సమాచారం. చూడాలి మరి ఈసారి బీసీల మద్దతు దక్కించుకునే పార్టీ ఏదో అన్నది. ఇది వాల్టి బర్నింగ్ ఇష్యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.